దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను. దాదాపు ఇప్పటికీ 33,000 ప్రార్థన అవసరతలు మనకు వచ్చాయి. హల్లెలూయా. అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము, భారముగా ప్రార్థన చేస్తున్నాము. మరి మీరు చెప్పిన ప్రతి పేర్లు రాసుకున్నాం, ప్రతి కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మనవళ్ళ కొరకు, కోడళ్ళ కొరకు, మరి మీరు చెప్పిన ప్రతి అంశాలు రాసుకొని, మీ అవసరాలు రాసుకొని, ఇల్లు లేని వారి కొరకు, చేతబడి శక్తులతో పట్టి పీడించబడుతున్న వారి కొరకు, ఇట్లా అనేకమైన వ్యాధి బాధలు గుండా బాధపడుతున్న వారి అవసరాలన్నీ కూడా రాసుకొని ప్రత్యేకంగా ప్రతిరోజు నేను మరి కొన్ని భాగాలు డివైడ్ చేసుకొని అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ కూడా వర్ధిల్లింపబడాలి, మీరందరూ కూడా దీవించబడాలి, మీరందరూ కూడా ఆశీర్వదించబడాలనేదే మా యొక్క ముఖ్య సంకల్పం, మా ఆశ, మా ప్రార్థన అదే. ప్రియమైన దేవుని వారలారా, ఎంతో భారమైనప్పటికీ కూడా ఈరోజు ఈ పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దినదినం. చెప్పాలంటే మరి ఒక్కొక్కసారి మరి పరిచర్య జరిగేటప్పుడు మరి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆర్థికంగా డబ్బుల విషయంలో మరి మీకు చెప్తూ వచ్చాను, ఒక 2 లక్షలు అప్పు తీసుకొని వచ్చానని చెప్పాను. ఒక వారం 10 రోజులు మరి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎంతో ప్రయాసతో మరి పరిచర్య జరుగుతూనే ఉంది, ఆగిపోకూడదు అని సాగిపోతూనే ఉన్నాం. ఎందుకంటే మీరందరూ చూపించే ప్రేమ, మీరు విని ఎంతగానో బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారని మరి మీరు మాకు చెప్పడం, దాన్ని బట్టి మేము కూడా మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాం, ఎంత ప్రయాస అయినా. ప్రియమైన దేవుని వారలారా, దయచేసి చూడడం మాత్రమే గాక, అయ్యా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మీ కుటుంబం తరపున ప్రతీ నెల ఒక 2,000 రూపాయలు మరి మీరు చేయగలిగితే నిజంగా ఈ పరిచర్యకి మీరు తోడ్పడిన వారు అవుతారు. దాదాపుగా మరి 10 టీవీ ఛానళ్ళల్లో మన ప్రసంగాలు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. అదే రీతిగా మరి సువార్త సభలు అయితేనేమి, అలాగే మనకు సువార్తకు ఒక వ్యాను కూడా కావాలి, అలాగే మరి చర్చికి ఒక సౌండ్ సిస్టము, అలాగే మరొక కెమెరా కూడా మనకు కావాలని మీకు తెలియపరుస్తూనే ఉన్నాం గత 3-4 నెలలుగా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మంచి మనసు చేసుకోండి. మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు, మన శ్రమలు మరి ఎల్లకాలం ఉండేటివే, కానీ దేవునికి ఇచ్చి దేవునికి మహిమపరచండి, దేవుని పనికి మీరు పూనుకోండి. నిన్న దినంన మరి ఒక 2 బ్రదర్స్ నాకు ఫోన్ చేశారు. ఒక బ్రదర్ అంటున్నాడు, బ్రదర్ మరి నెలలో మేము ఒక పూట పస్తుండైనా సరే మీకు పంపిస్తాం, ఎందుకంటే మీరు పరిచర్య చేయాలా, పరిచర్య ద్వారా అనేక మందికి సువార్త అందించబడాలా అని వారు ఉన్న దాంట్లో సమర్పించుకొని ఒక పూట పస్తుండడానికి వారు సిద్ధపడ్డారు. చూసారా ఎంత చక్కగా వారికి ప్రేరేపణ కలిగింది. ఇలాగ ఒకటి కాదు, చాలామంది ఈరోజు ముందుకు రాగలుగుతూ ఉన్నారు. ఈ భారమైన సేవకు ఎంతో నమ్మకంగా పరిచర్య జరుగుతూ ఉంది, ఉండేది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రకటించబడుతూ ఉంది. కాబట్టి ఈ సత్యమే మన స్వతంత్రంగా చేయాలనేదే నా ఆశ. ఈరోజు ఈ నేటి కాలంలో మరి చాలామంది నన్ను, అయ్యా మీరు బక్సింగ్ లాగా వాక్యం చెప్తున్నారు, అయ్యా మిమ్మల్ని చూస్తే ఏసన్న గారు వాక్యం విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే డిఎల్ మోడీ ప్రసంగాలు విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తే బిల్లి గ్రహం గారి ప్రసంగాలు విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి ఎంతో బలముగా మీరు మాతో మాట్లాడుతూ ఉంటే మాకు ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది. ఈరోజు మేము మీ వాక్యాల ద్వారా ఎంతో దీవించబడుతున్నాం, చావవలసినటువంటి వారం బ్రతుకుతున్నాం అని ఈరోజు ఎంతోమంది వారు చెప్పే స్పందన మరి నాకెంతగానో నా హృదయాన్ని మరి కదిలించి వేస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నిజంగా మీకోసం ఈ పరిచర్య ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. కళ్యాణ బాబు మీకోసం ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను.
మీరు అర్ధరాత్రులు ఫోన్ చేసినా మాట్లాడుతూనే ఉన్నాను. ఒకవేళ నేను ఏదైనా పరిచర్లో ఉంటే మరి పాస్టమ్మ గారు మీతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. మీ అందరితో కూడా నేను మాట్లాడాను, పాస్టమ్మ గారు మాట్లాడారు కదా. ఇలాగే ఎంతోమందితో ఆదరణకరంగా వాళ్ళని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, వారికి మోటివేషన్ ఇస్తూ మీరు బలపరచబడతారు, దీవించబడతారు, ప్రభుని నమ్ముకోండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి అని చెబుతూ ఈరోజు క్రీస్తు నామాన్ని చాటింపజేయగలుగుతున్నామంటే నిజంగా ఈ దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత, గొప్ప భాగ్యం అని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఒక యవ్వనస్తునిగా నిలబడి ఈరోజు దేవుని కాడి మోస్తూ మరి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ సేవలో టీవీ ఛానల్ నడిపిస్తూ, పరిచయం నడిపిస్తూ, సభలు, సంఘ నిర్మాణం, మందిర నిర్మాణం జరిగిస్తూ ఎంతగానో ప్రయాసపడుతున్న యవ్వనస్తునికి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మా ఊరు కాదు కదా, మా ప్రాంతం కదా అని భేదం లేకుండా మీకు కలిగిన దాంట్లో ప్రతి నెల ఒక 2,000 రూపాయలు మీరు చేయగలిగితే మందిర నిర్మాణం జరుగుతుంది. అలాగే మరి స్లాబ్ నిర్మాణము, ప్లాస్టింగ్ పని, మిగిలిన పనులు కూడా మనం చేయవచ్చు. అలాగే మరి టీవీ పరిచర్య కూడా మరి కొనసాగించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజుని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ పైన కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి. లేదు అని ఎప్పుడు అనొద్దు. ప్రభు నాకు కలిగిందంటే నీకు ఇస్తున్నాను ప్రభు అని ముందుకొచ్చి ప్రభు పరిచర్యకు మీరు పాలు భాగస్తులు అవ్వండి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా మరి దేంతో జరుగుతుంది మీకు బాగా తెలుసు కదా. ఏం చేయాలన్నా డబ్బు కట్టాల్సిందే కదండి. ఏం పరిచర్య చేయాలన్నా డబ్బు కట్టాల్సిందే. ఒక సభ పెట్టాలంటే పర్మిషన్స్కి డబ్బు కట్టాల్సిందే కదా. ఫంక్షన్ హాల్కి డబ్బులు కట్టాల్సిందే కదండి. ఇట్లా మీరు గమనిస్తే ప్రతిదీ కూడా డబ్బుతో ఉన్నటువంటి ముడిపడిపోయింది ఈరోజు ప్రపంచం అంతా. కాబట్టి మీరు తప్పుగా తీసుకోకుండా మంచి మనసుతో తీసుకోండి. మీరందరూ నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. ఎక్కడ కూడా నాలో హెచ్చింపు అనేది ఉండదు. ఎప్పటికి కూడా నేను ఎప్పుడు తగ్గించుకునే ఉంటాను. ప్రభువు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా నా మరణం వరకు చేయాలనేదే నా ఆశ, నా ప్రయాస. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి మీరందరూ కూడా శ్రేష్టమైన కానుకలను ప్రభు మందిరానికి, అదే టీవీ పరిచర్యకు మీరు విత్తుతారని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవెనకరంగా ఉంచినట్లయితే, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయిన వారు ఉన్నట్లయితే ప్రతి నెల ఒక 5,000 రూపాయలు మీరు చేయగలిగితే నిజంగా మేము ఎంతగానో సంతోషిస్తాం. కాబట్టి అందరూ చేస్తారని మీరు అనుకోవద్దు. చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఇచ్చేవారు మాత్రం చాలా తక్కువ. 100లో 2-3 మాత్రమే మన ఛానళ్ళకి మరి ప్రసంగాలకి ముందుకు వస్తూ ఉన్నారు. మరి దాదాపుగా కొన్ని నెలలు మాత్రమే ఉంది. డిసెంబర్లో మనం స్లాబ్ వేయాలనుకుంటున్నాం. డిసెంబర్ కల్లా మనం ప్రతిష్ట పూర్తి చేయాలనుకుంటున్నాము. కాబట్టి మరి ఈ కొద్ది నెలలలో గొప్ప కార్యం జరగాలంటే దయచేసి మీరు ప్రార్థన చేయండి, మీరు సహకరించాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు వస్తారు కదా, సహకరిస్తారు కదా, దయచేసి మీరందరూ పాలు భాగస్తులు అవ్వండి. అదే రీతిగా గమనించండి, కడప జిల్లా ప్రజలకు శుభవార్త. కడప జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ ఒక శుభవార్త ఏంటంటే, ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఘనముగా ఉపవాస ప్రార్థన కూడికలు, సిద్ధపాటు కూడికలు, ఆదివారం బల్లారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు శుక్రవారం పూట రావచ్చు. ఎలా రావచ్చు చెప్తున్నాను వినండి. కడప జిల్లా, కడపలో మీరు బస్సు దిగచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారైనా సరే, చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వారైనా సరే డైరెక్ట్గా కడపలో దిగచ్చు, లేదంటే ప్రొద్దుటూరులో కూడా దిగచ్చు. జ్ఞాపకం చేసుకోండి, కడపలో దిగచ్చు, ప్రొద్దుటూరులో దిగచ్చు. ఒకవేళ మీరు ప్రొద్దుటూరులో దిగితే ప్రొద్దుటూరు నుండి కల్లూరు గ్రామానికి 10 నిమిషాలు మాత్రమే ప్రయాణం. ఒకవేళ కడపలో దిగితే కడప నుండి ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు నుండి కల్లూరుకి మీరు రావాలని మనవి చేస్తూ ఉన్నా. చాలామంది వస్తూ ఉన్నారు, అయ్యా మేము కన్ఫ్యూజ్ అవుతున్నామని మరి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను ఆ టైంలో ప్రసంగం చెప్తూ ఉంటాను, కట్ చేస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి మీరు రావాలనుకుంటే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకోండి, నాకు ఫోన్ చేయండి, వివరాలన్నీ మీకు తెలియపరుస్తాను. ఒకవేళ ఇతర జిల్లాల నుండి రావాలని ఆశపడుతున్న వారికి కూడా శుభవార్త. శుక్రవారం, శనివారం, ఆదివారం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడే భోజనాలు, ఇక్కడే షెల్టర్ ఇస్తాము, ఇక్కడే మీరు పడుకోవచ్చు, ఇక్కడే మందిరంలోనే ఉండొచ్చు. 3 రోజులు గంభీరంగా జరిగే సువార్త కూడికలలో, ఉపవాస కూడికలలో, బల్లారాధన కార్యక్రమాలలో మీరు పాల్గొని సోమవారం ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మీ గృహాలకు, మీ గ్రామాలకు, మీ జిల్లాలకు మీరు వెళ్ళవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది పాల్గొంటున్నారు. మీరు కూడా రండి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేసి అక్కడ దేవుని శక్తి ఉంది. కలవరి ప్రార్థన పర్ణశాల కల్లూరు గ్రామంలో నిజముగా దేవుని యొక్క మహాశక్తి, పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉన్నది. వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తున్నాడు, గర్భఫలాలు అనుగ్రహిస్తున్నాడు, మేలుతో తృప్తిపరుస్తున్నాడు. వారికి కావాల్సిన ఉద్యోగాలు అయితే సమస్త ఆనందంతో వారిని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. దయాల పట్టిన వారికి విడుదల. ఎందరైతే మోకాళ్ళని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే మరి నా ద్వారా కూడా ప్రార్థన చేయించుకుంటున్నారో, ఎవరైతే మరి వారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారో,
నిజంగా వారి జీవితంలో ఊహకందని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రండి, ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు ప్రశాంత్ గారు నెల్లూరు నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. మరొకసారి మీతో మాట్లాడ నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. మళ్ళీ నేను వస్తాను అనుకోలేదు. నిజంగా ఏనాటికి ఆనాడు దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు తన పరిచర్య విషయంలో. మరి నాకు ఇది శక్తికి మించి మీ అందరికి తెలిసి ఒక యవనస్తుని మందరం గడుతూ ఇంత పెద్ద పరిచర్య, టీవీ పరిచర్య చేస్తూ మరి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం. మరి మీరందరూ కూడా మరి ప్రార్థనలో పెట్టండి ఈ పరిచర్య విషయంలో. అలాగే మీ గుప్పిలు కూడా విప్పాలని మరొకసారి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవారు వినురుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం తెరిచి 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం అందరం కలిసి చదువుదాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. చాలండి, వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఎదుగే సమయంలో ప్రభా నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కృప నీకు చాలును, బలహీనత యందు బలం ఇచ్చే దేవుడు. ఈరోజు మన అంశము బలహీనత యందు బలమిచ్చును. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని ప్రజలారా, ఇక్కడ వరకు అక్కడ కూర్చోండి, శ్రద్ధగా దేవుని మాటలు కొద్ది నిమిషాలు వినండి. మంచి వాక్యం తీర దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు, మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. కాబట్టి వినండి. మనం గమనించినట్లుగా నా కృప నీకు చాలును. నిజంగా దేవుని కృప మనకు చాలు. ఈ లోకంలో నిజంగా మనుషుల దయ కానీ, మనుషుల కృప కానీ, మనుషుల యొక్క సహాయం కానీ అన్నీ వ్యర్థమే. దేవుడు మనల కృప చూపిస్తే మనం చదివినట్టుగా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. తర్వాత క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము నా బలహీనత యందే బహు సంతోషము కలుగుతుందంట. హల్లెలూయా. బలహీనతలో దేవుని శక్తి నీ మీద నిలిచి ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. సర్వం పోగొట్టుకొని బలహీనంగా ఉన్నావా? ఆరోగ్యం పోగొట్టుకొని, శక్తిని పోగొట్టుకొని, కుటుంబాన్ని పోగొట్టుకొని, లేదంటే భార్యనో, భర్తనో, పిల్లలనో, కుటుంబాన్నో, ఉద్యోగమో, గర్భబలమో, ఏదైతే నువ్వు ఏ రకంగా బలహీనతలో ఉన్నావో, చెప్పుకోలేని సమస్యలతో బలహీనంగా ఉన్నావేమో, ఇదిగో దేవుడి రోజు మాట్లాడుతున్నాడు మరి నా ద్వారా. నా కృప నీకు చాలును, ఇదిగో నా శక్తి నీ మీద నిలిచి ఉండునుగాక. నా శక్తి నీ మీద నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి ఎప్పుడైతే మన ఎడల నిలిచి ఉంటుందో అప్పుడు మన బలహీనతలు యందు మనము సంతోషిస్తాం. హల్లెలూయా. ఇది నిజమే. ఎన్నో బలహీనతలు ఉన్నాయి. నాకు లేవా బలహీనతలు, నాకు లేవా శ్రమలు, నాకు లేవా అప్పులు, నాకు లేవా వ్యాధులు, నాకు లేవా ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఎంతో ప్రయాస ఉంది, ఎంతో బలహీనత, బలము లేక, తెలుసా మీకు? కానీ ఆయన శక్తి నా ఎడల నిలిచి ఉంది. ఈరోజు ఆయన శక్తి కూడా మీ ఎడల నిలిచి ఉంది. హల్లెలూయా. వితౌట్ గాడ్ పవర్ యు ఆర్ నథింగ్. యేసయ్య శక్తి లేకపోతే ఈరోజు నేను లేను, నువ్వు లేవు. యేసయ్య శక్తి నిజంగా ఆయన కృప మనకు చాలినంతగా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివినట్లుగా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఈరోజు ఈ మాట చెప్పాలా? దేవుణ్ణి అంగీకరించిన ప్రతి బిడ్డలు, ఇదిగో నేను బలహీనుడను కానీ నేను బలవంతుడను. హల్లెలూయా. నేను బలహీనండి, నేను పాపం చేశానండి, నేను తప్పులు చేశానండి, నాకు అనారోగ్యం ఉందండి, నాకు వ్యాధి ఉందండి, నాకు బాధ ఉందండి. కాదు, నేను బలవంతుడను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఎందుకు బలవంతుడు అంటే ఆయన శక్తి నా ఎడల నిలిచి ఉంది కాబట్టి. హల్లెలూయా. ఆయన కృప నా మీద ఉంది కాబట్టి నేను బలవంతుడను. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజున క్రీస్తు నిమిత్తం నీకు ఈ లోకంలో బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములో నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఈరోజు నువ్వు సంతోషించగలుగుతున్నావంటే విత్ ఓన్లీ జీసస్ పవర్, దేవుని యొక్క శక్తి ద్వారానే ఈరోజు నువ్వు సంతోషించగలుగుతున్నావు. ఈరోజు నేను కూడా సంతోషంగా మరి దేవుని మాటలను చెప్పగలుగుతున్నానంటే, ధైర్యంగా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి టీవీ ఛానళ్ళల్లో మంద నిర్మాణం చేయగలుగుతున్నానంటే, క్రీస్తు నిమిత్తం నేను పడిన నిందలు కానీ, అవమానాలు కానీ, బలహీనతలు కానీ, ఇబ్బందులు కానీ, హింసలు కానీ, ఈ మధ్య చాలామంది ఫోన్లు కూడా చేసి నన్ను టార్చర్ పెడతా ఉన్నారు. అది పక్కన పెట్టేసేయండి. సేవకులు కూడా నన్ను ఎట్లా పడతాడో మారుతా ఉన్నారు ఈ మధ్య. తెలుసా మీకు? అసలు నాకు పెద్ద ఆశ్చర్యం వేస్తే, ఒక యవ్వనస్తుడు నిలబడి ఇంత సేవ జరిగిస్తూ ఉంటే, ఇంత ప్రయాసపడి ఉన్నట్లుగా ఒక యవ్వనస్తుడు జరిగిస్తూ ఉంటే, ఈరోజు ఎంతోమంది క్రీస్తు నిమిత్తం నేను ప్రయాసపడుతున్నది గుర్తించక నన్నే హింసలు పెడుతూ, నన్నే ఇబ్బందులు పెడుతూ, కానీ నేను చెప్తున్నాను, నేను సంతోషంగా ఉన్నాను. డబ్బు చేత కాదు, నాకు ఏ డబ్బు లేదు. ఎప్పుడైనా మీకు ఫోన్పే చూపిస్తే, అకౌంట్ చూపిస్తే, ఐఎమ్ రెడీ టు షో అట్ ఎనీ టైమ్ అట్ ఎనీవేర్. నాకు వచ్చిన ప్రతి రూపాయి, నాకు నిన్న దినం ఒక అమ్మగారు పోస్ట్ ఆఫీస్లో ఒక 3,000 రూపాయలు పంపించారు, మనీ ఆర్డర్ ఎంఓ. అది నాకు అందింది 3,000 రూపాయలు. ఆ 3,000 రూపాయలు నేనేం చేశాను తెలుసా? ఒక టాటర్ ఇసుక తోలించి ఆడ పెట్టా. రండి చూసుకోండి. ఎప్పుడైనా మీరు మందిరం దగ్గరికి రండి, ఎప్పుడైనా సరే. సడన్గా ఇప్పుడు ఆఫీసర్లు సడన్గా చెక్ చేస్తారు కదా, అట్లా చెక్ చేసుకోండి హ్యాపీగా. నాలాగా ఏ సేవకుడు ఇల్లు చూపిస్తున్నాడండి హోమ్ టూరు? నాలాగా పరిచర్య గురించి ఏ సేవకుడు చెప్తున్నాడండి? ఈ మధ్యకాలంలో పెద్ద సేవకులు మీరు అనుకున్నట్టుగా డబ్బులు తినే సేవకులు ఉన్నారేమో. నేను ఆ టైపు కాదండి. నేను బలహీనుడను, కానీ నేను క్రీస్తులో బలవంతుడను. మా కుటుంబం ఏం పెద్ద మరి సౌకారులు లేదా జమీందారుల కుటుంబం కాదండి. పోనీ మా కుటుంబంలో ఎవరు సేవకులు లేరండి. నేనే మా కుటుంబంలో మొట్టమొదటిగా సేవకునిగా ముందుకు వచ్చాను. క్రీస్తు కోసం ఎన్ని నిందలు పడుతున్నాను నాకు తెలుసు. ఏడ్చింది ఒక్కటి తక్కువ, అంతే. బాధ. మన రాత్రి ఒకడు 12:30కి ఆ మధ్యలో ఒకడు ఫోన్ చేసి నా తలకాయ తిన్నాడండి. నాకు అప్పిస్తావా, నాకు సహాయం చేయి, నీకు ఎంతో డబ్బు వస్తుంటుంది కదా, టీవీలో ఎంతోమంది చూస్తుంటారు కదా, నాకు కొంచెం డబ్బు పంపించు. మాకే లేదయ్యా బాబు. ఎందుకు ఉండదు? ఇంతమంది చూస్తే డబ్బులు ఇస్తారయ్యా? 100 మంది చూస్తే, 1000 మంది చూస్తే డబ్బులు వస్తుందా? కానుకలు వస్తాయా? ఎక్కడో ఒక మూల దేవుడు ప్రేరేపిస్తాడు, అవసరం తీరుస్తాడండి నా దేవుడు. నేను అడిగింది ప్రభునదే, ప్రభు నాకు అవసరం తీర్చు చాలు, నీ పరిచర్య జరిగించు చాలు, నాకేం అవసరంలా, నువ్వు నా పరిచర్య జరిగించు చాలు, నీ ప్రజల్లో మార్పు మొదలవ్వాలి, అది చాలు నాకు ప్రభు. ఇది నేను అడిగేది ప్రభుని. నేను బలహీనుడను, ఇప్పటికి చెప్తున్నాను, నేను బలహీనుడను. నా దగ్గర ఇప్పటికిప్పుడు కూడా డబ్బు ఉండదు, రేపటికి కూడా ఉండదు. పోనీ నాకంటూ సపోర్ట్ చేసేటువంటి వారు ఎవరు లేరు. నేనే ప్రయాసపడాలా, నేనే తిప్పలు పడాలా? ఇంత ప్రయాసపడి క్రీస్తు నిమిత్తం ఇంత బాధలు పడుతుంటే, ఇంత హింసలు పడుతున్నానండి, కానీ నేను సంతోషంగా ఉన్నా. ఈ సంతోషం నాకు ఎక్కడిదంటే కేవలం నా యేసయ్య నాకు ఇచ్చినదే. యేసయ్య సంతోషం నిజంగా నేను ఎంతో అనుభవిస్తున్నానండి. యేసయ్య సంతోషం పొందుకున్నానండి. యేసయ్య నాకు నిజంగా, నేను బలహీనతలో ఉన్నాను, సావు బతుకుల మధ్యలో ఉన్నాను. అందరు నా చేయి విడిచిపెట్టారు, కానీ నా వారిని చిదిరించారు, నా వారిని త్రోసివేశారు, కానీ నా దేవుడు నా చేయి పట్టుకున్నాడండి. నా దేవుని నిలబెట్టుకున్నాడండి తన సేవలో, తన పరిచర్యలో. ఈ రోజున నా కుటుంబం పోషించుకునే విషయంలో కూడా నేను కానుకలు వాడనండి. నేను ఏదో ఒక పని చేసుకుంటానండి, ఏదైనా ఒక ఎడిటింగో లేదంటే వేరే చిన్న చిన్న పనులు చేసుకొని ఆ వచ్చే 200-300 నా కుటుంబాన్ని గడిపించుకుంటానండి. తెలుసా మీకు? నేను కానుక ఒక్క రూపాయి తగలనండి. అందుకే ఆ నెంబర్ నాది కాదు, పాస్టమ్మ గారిది. ఆ నెంబరు, ఈ ఫోన్పే నెంబర్ నాది కాదు, పాస్టమ్మ గారిది. ఆ పాస్టమ్మ గారి అకౌంట్లోనే డబ్బు అంతా ఉంటుంది, ఎంత వచ్చినా ఏమైనా. అది నెల డబ్బులు కట్టడం, లేకపోతే మళ్ళీ నేను ఏదైనా ఎగేయడము, నేను దానికి సెట్ చేయడము, ఏదైనా అప్పో సోపో తెచ్చి బంగారం అమ్ముకొని అది తిప్పలు పడి ఛానళ్ళకి డబ్బులు కట్టాలి కదా ప్రతి నెల. చాలామంది చూస్తున్నారు, రాయిల మాదిరి చాలామంది, కరిగే స్వభావమే లేదండి చాలామందికి. ఒక యవనస్తుడు ఇంత నిలబడి కష్టపడుతున్నాడు, మేము ఉద్యోగస్తులము, లేదంటే మేము ఇంత మా దగ్గర ఇంత ఉంది కదా, ఇంత స్తోమం, మేము స్లాబ్కి ఎందుకు చేయలేము, పోనీ ఒక టీవీ పోకరికి ఎందుకు, రాళ్ళ మాదిరి ఉన్నారండి చాలామంది, కరగడం లేదండి. ఒక యవనస్తుడు నిలబడి సేవ, అయినా నాకు సంతోషమే. పరిచర్య ఎన్నటికి ఎప్పటికీ ఆగదు. ఆపను, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రయాసపడతా యేసయ్యా. ప్రభా, నీ నిమిత్తం నేను ఎంత బలహీనుడైనప్పటికీ కూడా నేను బలవంతుడనే. ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ స్ట్రాంగర్. హల్లెలూయా. నేను శక్తివంతులకే శక్తివంతుడను, అట్లా నమ్ముతా నేను. అంత ధైర్యం నాకు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఈరోజు నేను ఈ పరిచర్య చేయగలుగుతానంటే నేను బలహీనుడను, కానీ క్రీస్తుల బలవంతుడను. కాబట్టి ఈరోజున నా బలహీనతలు ఎందుకు నేను బహు సంతోషంగా నేను ఉండగలుగుతున్నానంటే అది ఓన్లీ బై జీసస్. ఈరోజు మీరు కూడా మీ బలహీనతల్లో ఉన్నారేమో, శ్రమల్లో, హింసల్లో, బాధల్లో, ఉపద్రవాల్లో ఉన్నారేమో.
మీ బలహీనతల్లో సంతోషం ఉండాలంటే మీరు క్రీస్తు శక్తిని పొందుకోవాలి. ఆయన కృప మీకు తోడుగా ఉండాలి. అప్పుడే మీరు దీవించబడతారు. మీకు కావాల్సిన సమృద్ధి మీకు కలుగుతుంది. మీకు కావాల్సిన అవసరాలు అక్కలు తీర్చబడతాయి. మీకు కావాల్సిన శాంతి, సమాధానం, ఆరోగ్యం, శక్తి, బలము సమస్తం నా దేవుడు కలుగు చేస్తాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి దేవుని ప్రజలారా, దేవుని బిడలారా. ఈరోజు ఈ మాటలు ఎంత దూరం వినపడుతున్నా నాకు తెలియదు, కానీ క్రీస్తు నిమిత్తమై మీరు ఒకవేళ నిజంగా బాధపడుతున్నారా, క్రీస్తు నిమిత్తం మీరు నిజంగా శోధింపబడుతున్నారా, అయితే మీరు ధన్యులు. పరలోక రాజ్యం మీదే. కాబట్టి ఈరోజు ఈ లోకంలో ఏది ఉన్నాయం లేకపోయినా క్రీస్తుని సంపాదించుకోండి. నేను క్రీస్తుని సంపాదించుకున్నా, నేను ఎప్పుడో సేవకు రాకముందే తీర్మానం చేసుకున్న, ప్రభా నీ సేవలో నాకు ఏమి వద్దు ప్రభా, సత్యంత వరకు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలా. ప్రభా నీ బిడ్డలు తెలుసుకోవాలా, సత్యం ఎవరు చెప్తున్నారో, సత్యం ఎవరు మాట్లాడుతున్నారు, నీ బిడ్డలు గ్రహించాలా అని ప్రయాసపడుతున్నాను. తెలుసా మీకు, ఈరోజున మీరందరూ కూడా ఈ పరిచర్యకి ఇంతవరకు సహకరించిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. సహకరించబోతున్న వారికి కూడా వందనాలు. ప్రార్థన చేసిన వారికి నా హృదయపూర్వక వందనాలు. తోడుగా ఉన్నవారికి నా వందనాలు. నిజంగా ఈ కార్యక్రమాలు నిత్యం వీక్షిస్తున్న ప్రజలందరికీ నా వందనాలు. నేను బలహీనుడను కానీ బలవంతుడను. మీరు కూడా బలవంతులు అవ్వాలా. మీరు బలవంతులు అయ్యేంత వరకు నేను కునుకను నిద్రపోను, కష్టపడతానే ఉంటా. మిమ్మల్ని క్రీస్తును నడిపించేంత వరకు నేను ప్రయాసపడతా. క్రీస్తుని మీరు అంగీకరించేంత వరకు నేను ప్రయాసపడతా. క్రీస్తును మీరు చేరుకునేంత వరకు నేను ప్రయాసపడతా. మీరు ఎక్కడో ఉండొచ్చు, కానీ మీరు నన్ను మర్చిపోవచ్చు, కానీ నేను మీ పేర్లు పెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. మీరు నా నెంబర్ కూడా సేవ్ చేసుకోకపోవచ్చు, కానీ మీ నెంబర్ నేను సేవ్ చేసుకుని మీకోసం ప్రార్థన చేస్తున్నా. మేము తిరిగి మళ్ళీ ఫోన్లు కూడా చేయమండి, డబ్బుల కోసం కానీ కానుకల కోసం కానీ. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారేమో, కానీ మాకు అట్లాంటి స్వభావం లేదు. ఎవరైనా ఇస్తే ఖర్చుకు వాడుతున్నాం అంతే. ఏమన్నా బాగున్నావా అని తిరిగి ఎప్పుడైనా ఫోన్ చేస్తాం, కానీ అంతేగాని ఎప్పుడు కూడా మేము తిరిగి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అడగమండి. ఈరోజున మీరు చూస్తున్నారు, వీక్షిస్తున్నారు, మీరే మంచి హృదయం కలిగి ఈ పరిచర్యకి మీరు తోడుగా ఉండండి. దయచేసి ఈ పరిచర్య ఆగిపోకుండా, ఈ సత్యం ఆగిపోకుండా మీరు ముందుకు రండి. బలహీనతల్లో బలము కలుగు చేస్తాడు మన దేవుడు. క్రీస్తు నిమిత్తమై ఎన్ని శోధనలైనా మనం భరించుదాం. ప్రభు కోసం మనం ప్రయాసపడదాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించని ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు నీకు వందనాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని వేడుకొనిచున్నాను. విన్న వాక్యమును ప్రభా నీ బిడ్డలు అంగీకరించి, ప్రభా మరి నేను బలహీనుడను కానీ క్రీస్తు నిమిత్తమై నేను బలవంతుడని నమ్ముకోవడానికి సంతోషించినట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పకుండా మన ప్రసంగాలు వస్తూ ఉంటాయి. వీక్షిస్తూ ఉండండి. అలాగే ఉదయం కూడా వస్తూ ఉన్నాయి, మధ్యాహ్నం కూడా వస్తూ ఉన్నాయి, రాత్రి పూట కూడా వస్తూ ఉన్నాయి. వీక్షించండి. ఒకవేళ ఇంకా కళ్యాణ్ బాబు గారు మీ ప్రసంగాలు మాకు ఇంకా వినబుద్ధి అవుతూ ఉంది, మాకు ఇంకా వినాలనిపిస్తుంది అని మీకు ఆశ ఉంటే మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీరు ఒకసారి ఈ వాట్సాప్ నెంబర్కి అయ్యగారు మీ యొక్క యాప్ పంపండి అని నన్ను అడిగితే, మనకంటూ సపరేట్గా ఒక యాప్ తయారు చేసినాము. అందులో 24 గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి. మీరు ఎక్కడున్నా, పని చేసుకుంటున్నా, ఇంట్లో వంట పని చేసుకున్నా, ఎక్కడున్నా సరే మీ సెల్లులో మరి నా ప్రసంగాలు మీరు వినొచ్చు ఉచితంగా. జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీ కుటుంబం తరపున కనీసం ఒక 2000 రూపాయలైనా మీరు ప్రతి నెల చేయడానికి ముందుకు రావాలని మరీ ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఎంతో భారంగా ఉంది పరిచర్య, ఎంతో శ్రమతో నింపబడింది పరిచర్య. కాబట్టి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మరి మనవి చేస్తున్నాం. చూడడం మాత్రమే కాదు, ఎవరో ఇస్తారని అనుకోవద్దు. 100 2 3 మాత్రమే ముందుకు వస్తామని జ్ఞాపకం చేసుకోండి. మరి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరి మనకు సువార్తకు వ్యాన్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, కెమెరా కానీ మనకు అవసరం ఉంది. దయచేసి మీరు ముందుకు రండి, సహకరించాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. తిరిగి రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం కొత్త వర్తమానంతో. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహకరించండి, దయచేసి ఖచ్చితంగా సహకరించండి. మీ ఫోన్పే ఆన్ చేసి ఈ నెంబర్కి మీరు మీ సహకారాన్ని పంపించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15కు 12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి. జ్ఞాపకం చేసుకోండి, మీకు చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము.
ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతూ ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ పెట్టే దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లు అండి, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం, నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు నీ గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తినీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా. మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు, కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం.
ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు, అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.